అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్ రామానుజుల వారి చరిత్రలో వారి వైభవాన్ని తెలిపే మరికొన్ని ఘట్టాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్ రామానుజుల వారు ఒక దినమున స్వామి కూరతాళ్వార్లు మొదలగు శిష్యకోటికి శ్రీభాష్యం చెప్తూ ఉండగా ఒక మూగవాడు చెవిటివాడు అయ్యుండి ప్రక్కగా నిలబడి భగవద్ రామానుజుల వారి వైపు దీనంగా చూస్తూ నా గతి ఏమి అన్నట్లు ఉన్న మూగవాణిని చూసి వాణి యందు జాలి కలిగి దయగలిగి గది లోపలికి రమ్మని సైగ చేశారు భగవద్ రామానుజుల వారు. అంతా మూగవాడు గదిలోకి రాగా తలుపులు వేసి నా పాదాలను ఆశ్రయించు అని తమ పాదాలను చూపారు. మూగవాడు స్వామి పాదాలను పట్టుకొని ఆనందపడ్డాడు. స్వామి కూరతాళ్వార్లు తలుపు సందు నుంచి ఈ విషయం చూసి సులభంగా తరించుటకు నేను మూగవాణిని కాకపోతినే అని దుఃఖించారు. రాజపుత్రికకు పట్టిన బ్రహ్మరాక్షసిని పారద్రోలుట. ఒక దేశం రాజపుత్రికకు బ్రహ్మరాక్షసి పట్టగా ఎంతోమంది మంత్రవేత్తల వల్ల కాలేదు, యాదవ ప్రకాశుల వల్ల కూడా కాలేదు. భగవద్ రామానుజులు వారు వచ్చి రాజపుత్రిక తలపై తమ పాదాలను ఉంచగా బ్రహ్మరాక్షసి పారిపోయినది. ఇది వీరి వైభవం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.